నర్సపేట 11, 13, 16, 17, 31, 32 వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీల ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. పొద్దున్నే ఇంటి వద్దకు వచ్చి నిద్రలేపి పింఛన్లు ఇవ్వడంతో ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతుంది. పింఛన్ల పంపిణీలో సచివాలయ సిబ్బందితో కలిసి కూటమి నేతలు పాల్గొన్నారు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి నెల మొదటి రోజు 1వ తారీఖున పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ని 11వ వార్డులో పంచుతూ ఉన్నాము. అదేవిధంగా 12వ వార్డులో కూడా ఇప్పుడే పంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పెన్షన్స్ ఇవ్వటమే కాదు, పెన్షన్స్ ఇవ్వటం అనేది ఏదో మొక్కుబడిగా బాధ్యతగా ఇవ్వటం కాదు, ప్రేమతో హ్యూమన్ టచ్ తోటి మానవత్వంతో వాళ్ళకి భరోసా పెన్షన్ ఇస్తూ ఉన్నాము. పేద ప్రజలు కూడా చాలా సంతోషంగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయటం, అదేవిధంగా వికలాంగులకి మరి 3,000 6,000 రూపాయలు చేయటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మంచంలో పడిన వాళ్ళకి కూడా 15,000 రూపాయలు 10,000 రూపాయలు ఇవ్వటం. అదేవిధంగా ఇక్కడ చూస్తే మరి 11వ వార్డులో 2 ఇంటి రుణాలు ఇవ్వటం జరిగింది ప్రధానమంత్రి యోజన కింద. మరి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున 1.5, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫున 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సొంత స్థలం ఉన్న వాళ్ళకి 2 ఇంట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవన్నీ కూడా చేశారని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నర్సాపేట 31వ వార్డులో మన జాతీయ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ శాసనసభ్యుల వారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ల కార్యక్రమం అనేది దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నిన్నటి నుంచే ఈ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేశారు. ఎలా చేయాలి, ఎన్ని గంటలకు పాల్గొనాలని చెప్పేసి నిన్నటి నుంచి ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. అదేవిధంగా మన చదలవాడ అరవింద్ బాబు గారు మన నర్సాపేటకి శాసనసభ్యులుగా రావడం మన అందరి అదృష్టం. తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి నెల మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు వార్డు నాయకులందరూ 1వ తారీఖు వచ్చి మాకు పొద్దున్నే ఇట్లా నిద్ర లేపల్లా మాకు పెన్షన్ ఇస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. నర్సాపేటలోని 32వ వార్డులో పేదల పెన్షన్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో పేదలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లో మన సీఎం గారు చెప్పిన విషయం ఏంటంటే 2 నెలలకు ఒకసారైనా తీసుకోవచ్చు అని చెప్పి పెట్టారు. అది చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి పేదలకి పెన్షన్ కార్యక్రమంలో మా సచివాలయ సిబ్బందితో పాటు అందరి నాయకులతో సమక్షంలో, పార్టీ నాయకులతో సమక్షంలో పేదలకి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.